రామగుండం నియోజకవర్గంలోని అంతర్గా మండలం లింగాపూర్ మోడల్ స్కూల్లో ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎంచర్ల సాత్విక్కి ఏఎస్ఎఫ్ ఎన్ఎస్యుఏ ఆధ్వర్యంలో విద్యార్థి లోకంతో కలిసి గోదావరి కని ప్రధాన చౌరస్తాలో ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్భంగా ఏఎస్ఎఫ్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి రేణుగుంట్ల ప్రీతం, ఎన్ఎస్యుఐ రాష్ట్ర కార్యదర్శి బైరిమల్ల దుర్గాప్రసాద్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కుంటు సాగర్ మాట్లాడుతూ లింగాపూర్ మోడల్ స్కూల్లో క్రికెట్ ఆడుతుండగా బాలు కోసం వెళ్లి ప్రమాదవశాత్తు మృతి చెందిన ఎంచర్ల సాత్విక్ గోదావరి కని ప్రధాన చౌరస్తాలో విద్యార్థి లోకంతో మానవహారం నిర్వహించి ఘన నివాళులు అర్పించడం జరిగిందని వారన్నారు. అంతర్గా మండల్ లింగాపూర్ మోడల్ స్కూల్లో సాత్విక్ అనే విద్యార్థి ప్రమాదవశాత్తు మరణించడం జరిగింది. ఈ రోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్లే ఆయన చనిపోయిందని చెప్పి మనకు కళ్ళ కట్టినట్టుగా కనబడతా ఉంది. ఈ రోజు పీఈటీ ప్రిన్సిపల్ నిర్లక్ష్యం వల్ల ఒక కడుపు కోత మనము ఎవరు తీరుస్తారని చెప్పి కూడా సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. వారిని మొన్న ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ విద్యార్థి ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన తెలుపగా వారికి బాధిత కుటుంబానికి న్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు 20 లక్షల ఎక్స్గ్రేషియా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి డిమాండ్లతో నిరసన తెలిస్తే అక్కడికి మన పెద్దపల్లి ఆర్డీఓ గారు వచ్చి మీడియా ముందు మేము మీ డిమాండ్లను మేము పరిష్కరిస్తామని చెప్పి హామీ ఇవ్వగా నిరసనను మేము క్లోజ్ చేయడం జరిగింది. ప్రత్యేక చొరవ తీసుకున్నటువంటి రామగుండం ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాము. ఇక్కడికి ఈరోజు ఒక కడుపును మనం ఎవరు తీర్చగలరని చెప్పి కూడా మేము సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాము. ఇప్పుడు స్కూలుకు పంపించాలంటే తల్లిదండ్రులు కూడా భయాందోళనకు గురయ్యే పరిస్థితి ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. విద్యాలయాలు విద్యకు నిలయాలుగా ఉండాలి కానీ విషాద ఘటనలకు వేదిక కావద్దని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. జోహార్ సాత్విక్, జోహార్ సాత్విక్, జోహార్ సాత్విక్.